శాంసంగ్ కంపెనీ ఒక పెద్ద మైనింగ్ ని కొని దాంట్లో నుండి టన్నుల కొద్ది వెండిని బయటికి తీయబోతుంది. రీసెంట్ గా వెండి రేట్లు ఘోరంగా పెరిగే టైంలో శాంసంగ్ BMW కంపెనీతో కలిసి సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ అనే కొత్త ఇన్వెన్షన్ చేసింది. ఇది ఇప్పుడున్న ఎలక్ట్రిక్ కార్స్ రూపురేఖలన్నింటినీ చేంజ్ చేసేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ఎలక్ట్రిక్ కార్ లో లిథియం అయాన్ బ్యాటరీస్ ని వాడారు. దీన్ని తీసేసి ఇక్కడ ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ ని కనుక రీప్లేస్ చేస్తే మనకి 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. లిథియం అయాన్ బ్యాటరీస్ ని ఛార్జ్ చేయాలంటే 45 నిమిషాలు ఆగాల్సి వస్తుంది. కానీ ఈ సాలిడ్ బ్యాటరీస్ కేవలం 9 నిమిషాల్లోనే ఛార్జ్ అయిపోతాయి. ఈ బ్యాటరీస్ వాడడం వల్ల మనకి 900 కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది. అదే లిథియం అయాన్ బ్యాటరీస్ మహా అంటే 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. మూడో బెనిఫిట్, లిథియం అయాన్ బ్యాటరీస్ విషయంలో మనం చాలా సార్లు ఆ బండ్లకి మంటలు అంటుకోవడం, ఒక్కొక్కసారి కొన్ని వెహికల్స్ పేలిపోవడం లాంటివి చూసినాం. కానీ ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ అనేది ఇన్ఫ్లేమబుల్, దీనికి మంటలు అంటుకోలేవు. అయితే లిథియం అయాన్ బ్యాటరీని ప్రతి 5 నుండి 6 సంవత్సరాల్లో చేంజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ కొత్త బ్యాటరీస్ ని 20 ఏళ్ళైనా దాన్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ బ్యాటరీని తయారు చేయాలంటే ఎక్కువ మొత్తంలో శాంసంగ్ కంపెనీ వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ సిల్వర్. ఒక్క బ్యాటరీ తయారు చేయాలంటే దాదాపు కేజీ సిల్వర్ అవసరం పడుతుంది. ఇప్పుడు శాంసంగ్ కంపెనీ 10th అక్టోబర్ 2025 రోజు సిల్వర్ స్ట్రోమ్ మైనింగ్ అనే కెనేడియన్ సిల్వర్ మైనింగ్ ని $7 మిలియన్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. 2019లో ఆగిపోయిన ఈ మైనింగ్ ని